దయచేసి ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాను తుప్పు పట్టిపోయింది. ఇక ఇదే ప్రవర్తనతో మీరు వెళ్తే రెక్కలని మొక్కలే, ఇంకేం మిగలదు అక్కడ. ఫ్యాన్ మొత్తం కూడా భూస్థాపితం చేస్తారు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు చేశారు మిమ్మల్ని, ఇంకా అయ్యే పరిస్థితి ఉంటుంది. మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మేము మంచి కార్యక్రమాలతో మెడికల్ కాలేజీలు ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ సీట్లు పెంచాలి ప్రభుత్వాన్ని, కానీ ప్రజాధనం ఎక్కడా కూడా పెట్టకుండానే ఇవాళ సీట్లు వస్తాయి. ఆ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. తద్వారా ఈ రాష్ట్రంలో మెడిసిన్ చదువుకోవడానికి పిల్లలకు అవకాశాలు వస్తాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు తీరుతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో పీపీపీలో ఇస్తామంటే దాన్ని విష ప్రచారం చేయటం. ఇవాళ ఇవన్నీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, చర్చిద్దాం. మీకు దమ్ము ధైర్యం లేదు, అమరావతి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఇవాళ శరవేగంతో పనులు పరిగెత్తిస్తున్నాం. మీరు ఆ రోజున అసత్య ప్రచారాలు చేశారు అక్కడ. ఇవాళ అన్ని కూడా ట్రాక్ లో పడినాయి. ఇవాళ రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. ట్యాక్సెస్ లో కూడా రికార్డ్ స్థాయిలో ఇవాళ వ్యాపారం పెరిగింది. యాక్టివిటీస్ అన్ని పెరిగినాయి. ఇవన్నీ రాష్ట్రానికి మంచి చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. తప్పుడు విష ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా ఎక్కడో పక్కన దేశాల్లో వేరే దేశాల్లో పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళతో ఫేక్ ప్రచారాలు చేపిస్తారు. ఇదేనా? ఇంత నీచమా? దయచేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం. మత విద్వాంసాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి వీటిని మీరు నమ్మకండి. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపించాలనే ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ